శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు చేసే మరో వ్రతం మంగళగౌరి వ్రతం. ఆ వ్రత కథను ఈరోజు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సంపదకు కొరత లేదు, సకల గుణములు కలవాడు. అతను లయకారుడైన మహాదేవుని భక్తుడు. తరువాత వ్యాపారి ధర్మపాలుడు ఒక సద్గుణ వధువుని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళై చాలా ఏళ్లైనా ఈ దంపతులకు సంతానం కలుగలేదు. దీంతో వీరిలో ఆందోళన మొదలైంది. వ్యాపారికి తనకు ఒక సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులు ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ధర్మపాలుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది తన భార్య. భార్య సలహా ప్రకారం వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్ళి అతడిని కలిశాడు. అప్పుడు ఆ గురువు వ్యాపారి దంపతులకు శివుడిని పార్వతిని పూజించమని సలహా ఇచ్చారు. తరువాత వ్యాపారి దంపతులు శివపార్వతులను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారు. వ్యాపారి భార్య అచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై వ్యాపారి భార్యతో, ఓ దేవి, నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడుగు, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పింది. అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతానయోగం ఇవ్వమని, బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంటుంది. దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తుంది. అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు. పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య 1 సంవత్సరం తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి పేరు పెట్టే సమయంలో ఆ బాలుడు జాతకం చూసిన జ్యోతిష్కుడు ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని చెప్తాడు. అది విన్న ధర్మపాలుడి భార్య దీనికి పరిహారం ఏమైనా ఉందా అని జ్యోతిష్కుడిని అడగ్గా, మీరు ఈయనకి వివాహం చేసే సమయంలో తనకి కాబోయే భార్యతో మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో చేయించాలని, ఆ చేయించే విధానాన్ని ఆ జ్యోతిష్కుడు ధర్మపాలుడి భార్యకు వివరిస్తాడు. అలా ఆ బాలుడు పెద్దవాడైన తరువాత అతని వివాహ సమయంలో అతనికి కాబోయే భార్య చేత మంగళగౌరి వ్రతం చేయించి తనకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ మంగళగౌరి వ్రత ఫలితం వల్ల ధర్మపాల్ కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవిస్తాడు. అలా అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున పెళ్లి అవిన మరియు పెళ్లి కావాల్సిన స్త్రీలందరూ తప్పకుండా ఈ మంగళగౌరి వ్రతం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.